ఏంటి సార్ ఎవడో ఏదో మంత్రాలు చదువుతున్నట్టు లోపలేదో దయ్యాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. త్వరగా రండి. అయ్యో ఏంటి సార్ పాడిగేదలా వచ్చిన పాదాల మీద పడిపోయింది. నువ్వు బతుకున్నావే. చూసారా సార్ ఈ అమ్మాయి పొగరు? బతుకున్న నన్ను పట్టుకొని బతుకున్నారా అని అడుగుతుంది. అది కాదు, నీ శవాన్ని నేను చూశాను బాత్రూమ్ లో నీతో పాటు అమ్మాయి ఏడుస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇతను దున్నపోతలా నా పక్కనే ఉన్నాడుగా. నేను చూశాను. ఇక్కడ ఏదో జరుగుతుంది. మీ నమ్మకపోతే టాయిలెట్ లో చూపిస్తాను. అయ్యో ఈ అమ్మాయికి అసలు ఏమైంది సార్? సార్ ఈ అమ్మాయి టాయిలెట్ అంటుంటే నాకు నిజంగానే టాయిలెట్ వస్తుంది సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నేను ముందు లోపలికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత కావాల్సి వస్తే మీరు వెళ్ళి చూసుకోండి. నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావయ్యా? నా ప్రాణాలు తీస్తున్నావు. ఐ డోంట్ నో సార్. కావాలంటే మా నాన్నడు చెప్పమంటారా? కొంచెం నోరు మూసుకోవయ్యా. అయితే ఓకే. ఆ డోర్ వెనకాలకి వెళ్ళి చూడండి. ఆ పిల్ల నెత్తి బాతుకుని ఏడుస్తూ ఉంటుంది. డోర్ వెనకాల? లోపలికి వెళ్ళండి జేకబ్. సార్ ఇప్పుడు నా ముఖం మీద ఎందుకు కూర్చారు? నువ్వే వచ్చి చూడరా. సార్ ఇది ప్రైవేట్ టాయిలెట్. ఎందులో నేను ఏమైనా వేసుకుంటాను. దాని గురించి మీకెందుకు సార్? అరే నువ్వు ఏ డాష్ అని వేసుకో నాకు అనవసరం. వాళ్ళందరి మధ్యలో నన్నెందుకు వేసుకున్నావురా? అది మీరు నా ఇన్స్పిరేషన్. పొద్దున్నే లేచి మీ మొహం చూసి చూడగానే చచ్చిపోతాను. ఇప్పుడు నిజంగా నా చేతిలో చచ్చిపోతావు. నోట్లో సెల్ల కుక్కి చంపేస్తాను. బయట పద. అలాగే. ఏంటి శృతి, టాయిలెట్ లో ఒక అమ్మాయి ఉంది, చచ్చిపోడని చెప్పావు. తీరా వెళ్ళి చూస్తే ఈ దరిద్రుడు ఏవేవో చేసి పెట్టాడు లోపల. లేదు జేకబ్, నేను చూశాను. కానీ అదెలా మీకు ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడెవరు? నువ్వుండు. రే ఎవడ్రా నువ్వు? ఆ పొట్టోడు కొట్టరాచోడు కొట్టేశాడు. బాక్స్ బద్దలైపోయింది. పాత టార్చ్ లైట్ ఉంది, పనికొస్తాదేమో, పట్టుకొస్తా. బ్రదర్, ఎవరు బ్రదర్ మీరు? సడన్ గా వచ్చి టీ కలుపుతున్నారు. టీ తాగుతావా? తీసుకో. బాగుంది బ్రదర్, టీ ఇరగదీసో. స్పెషల్ టీ 20 రూపాయలు, ఇద్దరికి కలిపి 40 రూపాయలు ఇవ్వు. లాక్డౌన్ కదా, క్యాష్ లేదు. ఈసారికి దీంతో అడ్జస్ట్ అయిపో. సరిపెట్టుకుంటా. ఈ టీతో పాటు వేడిగా వడ కూడా ఉంటే బాగుంటుంది కదా. అయ్యో ఏంట ఎంత వేడిగా ఉంది? నువ్వే కదా వేడిగా కావాలన్నావు. వేడిగా ఉంది, తింటే ఎలా ఉంటుందా? ఏ జేకబ్, వేడిగా ఉంటే ఏ దరిద్రం దొరికినా తింటావా? ఏంటమ్మా అంత మర్యాదగా చెప్పావు? మరి కళ్ళు ముందే ఆ దరిద్రమైన జుట్టు నుంచి తీసిస్తే ఆవురావురంటూ తింటున్నావు. ఈ గండు పిల్లి గోలేంటి? నేనొచ్చేసా, ఎలాగోలాగా కష్టపడి టార్చ్ లైట్ పట్టుకొని వచ్చేసా. సిద్ధు, మీ స్టూడియోలో టీ తెచ్చావని కొంచెం శుభ్రంగా ఉండమని చెప్పు. బుర్రలోంచి వడదీశాడు నా చేతిలో పెడితే ఇవి నాకు బుద్ధి లేదా అని తిడుతుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఈ స్టూడియోలో మన ముగ్గురు తప్పించి వేరే వాళ్ళు ఉండే ఛాన్స్ లేదు. పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి నా పక్కనే? నా మీద పడతారేంటి? ఇక్కడ కూర్చుని నాకు టీ ఇచ్చాడయ్యా. వాడు చూడ్డానికి నీ కజిన్ లాగే ఉన్నాడయ్యా. ఎందుకే టార్చ్ ఆపేసావు? ముందు ఆన్ చేయి. ఇదే తను బాత్రూంలో తల బాదుకుని ఏడుస్తుందని చెప్పాలి ఆ అమ్మాయి. సిద్ధు, ఈడేవాడయ్యా నీ స్టూడియోలో కూర్చుని బేడా వేస్తున్నాడు. పాతారా పాత. నో నో, అడ్డమైన వాళ్ళు వచ్చి నా స్టూడియోలో పడ్డారేంటి? ఇదిగో ఈడేనయ్యా ఇందాక టీ ఇచ్చింది. సేమ్ నీలాగే ఉన్నాడు చూడు. కాదు సార్, వీడికి నాకు సంబంధమే లేదు. అయ్యో ఈ టార్చ్ ఒకటి టార్చర్ పెడుతుంది. అయ్యో మీరేంటి సార్ పైన అలా తిప్పుతున్నారు? ఇలా ఇవ్వండి, కింద ఎవరైనా ఉన్నాడేమో చూద్దాం.
వాడికి నేనేం అన్యాయం చేశాను సార్? కొట్టరాని చోట కొట్టి పగల కొట్టాడు. అయ్యో లీక్ అయిపోయింది సార్. లీక్ అయిందా? షిట్ షిట్. షిట్ కాదు, టాయిలెట్. చేతులు పట్టుకుని ఏం చేస్తున్నావు? టార్చ్ లైట్ ఇవ్వు. కాస్త ఉండ మానవట్లేదు. వచ్చే బాబు, బయటికి నీకే కాదు, వెళ్ళాలి. నాకు కూడా తొందరగా టెన్షన్గానే ఉంది. ఉండు. తొందరగా. ఏయ్, ఇంతమంది ఉన్నారేంటి? ఏయ్, ఏయ్, ఇంతమంది ఉన్నారేంటి? పద, పద, పద. రా. సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. నిన్న రాత్రి రికార్డింగ్ థియేటర్లో ఒక చిన్న ప్రాబ్లం జరిగింది సార్. చాలే ఆపోయా. లాక్డౌన్ టైంలో ఇంత ఫుల్గా ఎవరైనా మందు తాగుతారా? ఏంటి సార్, మందు తాగడం? అవునయ్యా, తాగావనుకో సైలెంట్గా ఇంట్లో పడుకోవాలి. నువ్వు మత్తులో కారు నడిపి ఎంతమందిని గుద్దావో తెలుసా? అందరూ స్పాట్ అవుట్. స్పాట్ అవుటా? సార్ ఏం చెప్తున్నారు సార్? ఏయ్, ఏంటయ్యా చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు న్యూస్లో చూడడం లేదా? చూస్తాను సార్, ఇప్పుడే చూస్తాను సార్. చూడు, చూసి చావు. అది నా మెడకు చుట్టుకునేలా ఉంది. ముందు ఆ పంచి. సరే సార్. ప్రముఖ సంగీత దర్శకుడు సిద్ధార్థ అభిమన్యు కార్ యాక్సిడెంట్లో మరణం. అంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే స్టూడియోలో దెయ్యాలై తిరుగుతున్నారా? అయితే సిద్ధార్థ్ కూడా దెయ్యమేనా? సిద్ధార్థ అభిమన్యు. గుడ్ లక్. వెలుగులో ఉండేవాడు చీకటిని చూసి భయపడతాడు. నేను చీకట్లో బ్రతికేవాడిని. క్రేజీ స్టఫ్ కదా. ఎవరు రాసుంటారు ఇదంతా? వేళ్ళు 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 ఖాళీగా పడున్న బాటిల్స్. సప్రపాము ఏరా శ్యామ, ఎలా ఉన్నావు? లాక్డౌన్ లో నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారా? ఏటోరా ఇదేదో కొత్తగా ఉంది. కనిపించిన బ్యాక్టీరియాకి బలైపోతున్నారు. ఆ శతన సైనా నా కొడుకు ప్రపంచాన్ని నాశనం చేసేసాడు రా. అవునరా, తాకుండా ఉండలేవు కదా. ఏరా సెపరేట్ గా ఏదైనా సెటప్ చేసావా? రేయ్ పిచ్చెక్కించకరా బాబు. తాగి 1 నెల అవుతుంది. 4 పీకేస్తుందిరా. ఈ లాక్డౌన్ పేరు చెప్పి ఏది దొరికితే తాగేశాన్రా. లోపల ఏమవుద్దని భయం వేస్తుందిరా. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? నీ రేంజ్కి నువ్వు అలా మాట్లాడచ్చా? ఫీల్ అవ్వక మచ్చా. నీ నాలుకని తడుపుకోవాలంతే కదా. అవునరా అబ్బాయి, ఏదైనా ఉందా? ఉందా కాదు, 3-4 నెలలకి తాగేదంత ఉంది. ఒక చోట 100 కేసుల మందు అనాథగా పడి ఉంది. అది మన కోసమే ఉంది. రేయ్ ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడుందిరా? మన ఏరియాలోనేరా, మండపం పక్కన బార్ కట్టారు కదా. ఆ, అది ఓపెన్ కాకుండానే కరోనా వచ్చి దెబ్బేసింది కదా. ఆ. దాన్ని మూసాడు. దానికి ఒక మార్గం ఉంది, నాకు మాత్రమే తెలుసు. రేయ్ పావు నువ్వు కేకరా. రేయ్ పాము ఎక్కడ తీసుకుపోతున్నావురా? రేయ్ డోర్ మూసుకొని రారా. ఏదో తేడాగా ఉందేంట్రా? ఏం కాదులేరా, ఇదంతా మన ఏరియానే. నేను చెప్పాను కదా, ఎలా అనాథలా పడి ఉన్నాయో చూడు. కమాన్. రే ఏంట్రా ఇంత సీక్రెట్గా ఉంది? కరోనా కదా, కరెంట్ బిల్ కట్టుండ్రు. స్విచ్ ఎక్కడ ఉందో వత్తరా? లైట్ ఎక్కడుందా? రేయ్ ఇక్కడే ఉందిరా స్విచ్. ఆ. ఏంట్రా ఇక్కడ మొత్తం ఫారెన్ సరుకుంది. ఓ మై గాడ్. రే పావు ఆ. ఇన్ని బాటిల్ మనం ఎట్ట పట్టుకెళ్తాం రా? మన దగ్గర సంచి కూడా లేదే. ఏరా 60 కిలోలు పెరిగినా బ్రెయిన్ అక్కడ అయిపోయింది. లాక్డౌన్ అయ్యేంత వరకు ఎవరు రారా. ఏ? డైలీ కొంచెం కొంచెం పట్టుకుపోదాం. ఆ తీరా పాము ముందు 2 పెగిలేసేద్దాం. ఓసేగా వస్తే నువ్వేది వదిలిపెట్టావు కదా.